చెవులుండి ఇన్నలేవా యేసు మాటలు, చెవులుండి ఇన్నలేవా యేసు మాటలు, నలుగుని పాడలేవా యేసు మాటలు, నలుగుని పాడలేవా యేసు మాటలు, నలుగుని నడువలేవా యేసు మాటలు, నలుగుని నడువలేవా యేసు మాటలు. మెడికల్ క్యాంప్లోను మరి నైట్ స్కూల్లోనూ చక్కగా పాటలు పాడేది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంత ఆమెకు దేవుడు ఎంత అద్భుతమైన జ్ఞానం ఇచ్చాడు. ఇంకా చదువుకుంటే బాగుంటుంది అంటే ఈ ఏజ్లో వచ్చి రాత్రి స్కూల్లో మా దగ్గర చదువుకోవడం జరిగింది. మరి ఈమెకు చదువు చెప్పినటువంటి గురువుగారు గారు ఇక్కడ ఉన్నారు. మరి ఇద్దరు కలిసి మన తర్వాత పాట పాడతారు. ఇప్పుడు నీలమ్మ ఒక చక్కటి పాట ఆడపిల్ల గురించి పాడించుండగా మనందరం విందాం. నమస్తే అందరికమ్మా. నేను జానపదాలు పాడుతూ ఉండేదాన్ని. నాకు చదువు సంస్కారం తెలుసు. ఒక చదువు నాకు ఒక గురువు అంటూ ఉంటే మేడం మాత్రం రాత్రి నైట్ పూట
చెప్తా వచ్చింది. అప్పుడు నేను కూడా కాస్త కొత్త నేను కంటో పట్టంగా పాడిదాన్ని మాత్రం నా చదువు ఏం లేదనమాట. అయినా కూడా నా పాటలు రేడియోలో కూడా వస్తాయి. రేడియోలోను తొక్కవ అన్ని ఆత్మహత్య కాదు, తావుడు కోతులు కాదు, గర్భవతులు, పాడింతలు, పాడి పంటలు అన్నింటిలో కూడా నేను చదువుల గురించి కూడా అన్ని పాట పడతాను. ఇప్పటికైనా కూడా నువ్వు ఒకవేళ ఏమన్నా కావాలని అక్కడ పెళ్లి పాటలు కానీ అప్పగింతలు ఇవన్నీ కూడా నేను పాడతాను. మేడంకి తెలుసాయండి. ఒకసారి మేడం నాకు అప్పుడు అవకాశం ఇవ్వలేదు, కానీ కొత్త కొత్త మా ఊళ్ళో చెప్పింది పడి అప్పుడు నేను నేర్చుకుని ఒకరవ అంతే. నాకు వద్దులు విసిరి రాదు, కానీ అది అచ్చరాలు తెలుసు. నేను పాడే పాట ఆడపిల్ల పాట. ఈ చిన్న పిల్లలను గర్భవతుల వల్ల ఎప్పుడు కడుపులో ఇది చేసి ఉంటారు చూసినావా, దాని గురించి నేను ఇప్పుడు పాట పాడుతున్నాను. చెప్పడానికి మాట రాదు నాకు. నేనేరా అమ్మను అయ్యేది, నేనేరా ఆలిని అయ్యేది, నేనేరా అమ్మను అయ్యేది, నేనేరా ఆలిని అయ్యేది, నేనేరా నీ చిరునామాను, నేనే కదా నీ అస్తిత్వమును, నేనేరా నీ ప్రతిరూపం. అలా ఆడది మోసే గర్భములో ఒక ఆడబిడ్డ ఉందని తెలిసి నువ్వు కింద నీ సిరివేస్తావు ఎందుకురా? మళ్ళీ నీకు కాదంటే నీ మనుగడ లేదురా. నేనేరా అమ్మను అడిగేది, నేనేరా ఆడిని అడిగేది, నేనేరా అమ్మను అడిగేది, నేనేరా ఆడిని అడిగేది. ఆడకూతురై పుట్టడం మన్నించరాని నేరమా, మగవాడిన తనమై ఎదిగిన ఆ కలతను ఎందుకు మరిచినా? అయ్యో కత్తులు కాడిని చేస్తున్నా, ఆ కలుపులు మొక్కలు చేస్తున్నా, కవితే గొంతులు కొలిచేసి అతి కాలం విలువ తీసుకుంటున్నా. అలా చెత్త కుప్పలో ఊపిరాడగా గిలగిలమంటూ కనికరించని లోకంలోకి ఎందుకు వచ్చాను? ఆ చీకటిలో ఆవేశంలో ఆ చీకటి కప్పుకు తలుపులు కట్టాను. నేనేరా అమ్మను అయ్యేది, నేనేరా ఆలిని అయ్యేది, నేనేరా అమ్మను అయ్యేది, నేనేరా ఆలిని అయ్యేది. 9 నెలలు మోసిన తల్లి ఆడది అన్న సంగతి మరచి, వ్యక్తి ఇంటికి నీళ్లు చేసి ఆడబిడ్డకు జన్మనిచ్చినది. మగవాడిని కంటే గౌరవం, అది ఆడపిల్లవైతే అగౌరవం, అది కసుతో వీధిన విసిరేసి ఏ కుక్కో కాళ్ళను పాటిస్తే. అలా బతికిన నాకు 4 దిక్కుల ప్రాణాలు ఎగతాళి. ఆడకూతురై 9 నెలలు మోసిన తల్లి ఆడది అన్న సంగతి మరచి, వ్యక్తి ఇంటికి నీళ్లు వేసి ఆడబిడ్డకు జన్మనిచ్చినది. మగవాడిని కంటే గౌరవం, అది ఆడపిల్లైతే అగౌరవం, అని కసితో వీధిన విసిరేసి ఏ కుక్కో కాలం పాటిస్తే. అలా బతికిన నాకు 4 దిక్కుల అవమానాలు ఎదురవుతుంటే పాపం మీదని ఎవరి ఎడగాలి? ఈ లోకం చూపుతూ వేదనతో బలి అయిపోవాలి. నేనేరా అమ్మను అయ్యేది, నేనేరా ఆడిని అయ్యేది, నేనేరా అమ్మను అయ్యేది, నేనేరా ఆడిని అయ్యేది.
నేనేరా ఆడిని అడిగేది నేనేరా అమ్మను అడిగేది నేనేరా ఆడిని అడిగేది నేనేరా నీ చిరునామాను నేనే కథను నా తీర్థము నేనేరా నీ ప్రతిరూపము అలా ఆడది మోసే అర్థములో ఒక ఆడబిడ్డ ఉందని తెలిసి చూపినా నీ చిలిమే తడు ఎందుకురా అది నేనే నిన్ను కాదంటే నీ మనుగడయేదిరా నేనేరా అమ్మను అడిగేది నేనేరా ఆడిని అడిగేది నేనేరా అమ్మను అడిగేది నేనేరా ఆడిని అడిగేది నేనేరా అమ్మను అడిగేది నేనేరా ఆడిని అడిగేది అదే మరి ఒక టెస్ట్ మనీ విన్న తర్వాత మళ్ళీ నీలమ్మ చక్కగా పాట పాడుతుంది. మరి ఎంత చక్కగా మన నైట్ స్కూల్ కండక్ట్ చేసినప్పుడు ఆమెలో అంత టాలెంట్ ఉందని నాకు తెలియదు. స్కూల్ అంతా క్లోజ్ అయిపోయి లాస్ట్ మెడికల్ క్యాంప్లో నిలబడితే ఎంతో చక్కగా తన పాటలు పాడినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఎంత చక్కగా అంతేకాదు ఇంకా ఎంతో దేవుడి జ్ఞానాన్ని నీలమ్మకు దయచేశాడు. మరి వీళ్ళకు చదువు చెప్పడానికి ఇక్కడ రాజామణి అని ఉందన్నమాట. నాకు సపోర్ట్గా రక్షణ ఫౌండేషన్లో వర్క్ చేసింది. తాను కానీ రక్షణ ఫౌండేషన్లో అడుగు పెట్టిన తర్వాత ఎలాగ బ్లెస్ చేయబడింది, ఏ రీతిగా తన కుటుంబాన్ని దేవుడు దీవించాడని తన మాటల్లో చెప్తాడు. ఎందుకు ఈ విషయాలు చెప్పిస్తున్నాను అంటే నేను కానీ ఒక స్త్రీని, దేవుడి మహాకృపను బట్టి దేవుడు నన్ను నా కుటుంబాన్ని దీవించాడు. అంతేకాకుండా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచాడు. ఇక్కడ ఉన్న మనందరినీ చాలా మంది కొద్దిమంది చెప్పుకుంటుంటారు, నేను నిస్సహాయరాలు, నేనేం చేయలేను అని. ఏమైనా చేయుటకు శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం బలపరుచుకోవాలి. మనల్ని మనము బలపరుచుకోవాలి. మరి మేము ఈ ఏరియాకి రావడం కొత్త 2014లో ఇక్కడికి వస్తే ఎంతమందిని ఇచ్చాడు. ఈరోజు మా చర్చిలో ఉన్న వాళ్ళందరినీ నేను పిలవలేదు. మరి అందరూ డ్యూటీస్కి పనులకు అంతా వెళ్తారనమాట. ఈరోజు లీవ్ తీసుకుంటే తిరిగి రేపు మళ్ళీ వాళ్ళకి లీవ్ కుదరదని మరి కొద్దిమంది మాత్రం ఆత్మీయులు వచ్చారు. ఇంకా కొద్దిమంది మన మధ్యకు రావాల్సి ఉంది. మరి మన మధ్య ఉన్నటువంటి రాజామణి వచ్చి చక్కగా మరి నైట్ స్కూల్ రన్ చేస్తూ ఒక బ్రాంచ్లో తను టీచర్గా చేసింది. మరి అంతేకాకుండా నాకు ఎంతో సపోర్ట్గా ఉండింది. ఇక్కడ అడుగు పెట్టాక ఎంతో తను బ్లెస్ చేయబడింది. వీదా నాకు ఇక్కడ ఉంటే మేడం అక్కడికి వచ్చి అందరినీ పిలుస్తూ ఉన్నారు. పిలిచేటప్పుడు నేను అక్కడికి వేరే పని మీద పోదామంటే కూడా మేడం నేను వస్తాను మేడం అని చెప్పేసి అడగడం, నన్ను పిలుచుకొని పోవడం, అక్కడికి ట్రైనింగ్ పిలుచుకొని పోవడం జరిగింది. తర్వాత మొదటి రోజు మేడంతో కలిసి వెళ్ళాను, ఎందుకంటే ఆ ప్రదేశం తెలియదు కాబట్టి నాకు. తర్వాత సెకండ్ డే నేను ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాను. ట్రైనింగ్కి నేను నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది. తర్వాత నేను మళ్ళీ నేను వాళ్ళకు నా తరఫున వచ్చిన వాళ్ళకు నేను వాళ్ళకు విద్యను అందించడం జరిగింది. తర్వాత వాళ్ళని మళ్ళీ నేను తీసుకుని అక్కడికి విజయవాడకి తీసుకొని వెళ్ళడము 5 మెంబర్స్ అక్కడ వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పించి మళ్ళీ వాళ్ళ ద్వారా కూడా నేను వాళ్ళకు మళ్ళీ ఒక 30 మందిని అలాట్ చేయడం కూడా జరిగింది. అట్లా కూడా జరిపినాను. తర్వాత అక్కడ జరిపిన తర్వాత నాకు మంచి పేరు వచ్చింది. అయితే అందరికి కూడా నేను చదువు చెప్పడంలో కూడా ఏ మాత్రం కూడా తగ్గడం లేదు. వాళ్ళకు అంటే నా ద్వారా నేర్చుకోవాలా, అంటే నేను కూడా వాళ్ళలో ఒకదానిగా నాకు ఫలానా మేడం నాకు చదువు నేర్పించింది అని చెప్పి వాళ్ళు నన్ను ఎంతో ఉత్సాహపరిచినారు. నాకు కూడా వాళ్ళు సహకరించినారు. అయితే నన్ను ఏ రోజు నేను వాళ్ళకు తప్పు చెప్పడం కానీ నా ద్వారా అయ్యో పెద్దవాళ్ళే అని చెప్పేసి వాళ్ళు మేము మీ దగ్గర చిన్న వాళ్ళ దగ్గర మేము చదువు నేర్చుకోవడం అని చెప్పేసి వాళ్ళు కూడా ఏ రోజు సంజయించలేదు నా దగ్గర. వాళ్ళు పెద్దవాళ్ళైనా కానీ ఎంత విధేయతగా నా దగ్గర నేర్చుకోవడం జరిగింది. వాళ్ళు కూడా నేను వాళ్ళకు అనుకూలంగానే నేను కూడా ఉండడం జరిగింది. మేడం చెప్పినట్టు ప్రతి ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ దగ్గర నేను మేడం దగ్గర అంటే నేను ఈ వయోజన విద్యలో ట్రైనింగ్లోని కొన్ని మెడిసిన్స్ అంటే ఇప్పుడు
పెనాయిల్ కానీ సర్ఫ్ బ్యాజ్లెట్ ఇవన్నీ నేర్చుకోవడం కూడా జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు నేను అంటే అప్పుడు నేర్చుకున్న తర్వాత అంటే నేను సన్నిధి కూడా వస్తా ఉన్నాను. మధ్యలో కొన్ని అనివార్య కార్యాల వల్ల నేను రాలేకపోయినాను. దానికి నేను చాలా బాధపడుతున్నాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్యనే అంటే 2020 మే 13వ తేదీన నా భర్త కూడా చనిపోవడం జరిగింది హార్ట్ అటాక్తో. తర్వాత చనిపోయిన తర్వాత ఒక 5 నెలలు మేము అంటే పిల్లలు నేను దూరంగా ఉండడం కూడా జరిగింది. చాలా అవమానాలు తర్వాత దాని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాము. నా పిల్లలు ఎదుర్కొన్నాము. అటువంటి సమయంలో కూడా నాకు చర్చికి రావాలని కూడా చాలా బాధకరం అనిపించింది. ఎందుకంటే నా భర్త ఉన్నప్పుడు నాకు చేదోడు వాదోడుగా లేకుండా ఉన్నాడు. లేనప్పుడు కూడా నన్ను అంటే మనుషులు కాకులాగా పొడుచుకునే మాటలు ఎక్కువైనాయి. నా పిల్లలు ఒక చోట నేను ఒక చోట ఓన్లీ సామాన్లకు నేను రెంట్ కట్టుకుంటూ వచ్చాను. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అప్పటికి కూడా మేడం నన్ను అయితే చేయి విడవలేదు. రాజమ్మని చర్చికి రా అని చెప్పేసి నన్ను బ్రతిమాలుకుంటా అన్నది. కానీ నాకైతే చాటేసుకున్నాను. నాకు అన్ని కష్టాలే. పిల్లల నుంచి నేను కష్టాలు పడుతూనే వచ్చిన తల్లిదండ్రులకు దూరంగానే ఉన్నాను. పెళ్ళైన తర్వాత కూడా భర్తకు కూడా దూరంగానే అవుతాను. ఇప్పుడు కూడా ఒంటరిగా ఉన్నాను. నా పిల్లలు పోషించుకోవడానికి కూడా చాలా కష్టంగానే ఉండింది. ఇప్పుడు నా 2 కుమారులు ఇప్పుడు పెద్దోడు వచ్చేసి డిగ్రీ ఫస్ట్ ఇయర్, చిన్నోడు వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతా ఉన్నాడు. తర్వాత వాళ్ళను అంటే ఆడపిల్లలమైనా ఏదో ఒక పనిలో సహాయంగా ఉంటారని అనుకుంటాం. కానీ మగ పిల్లవాళ్ళని సాగాలంటే కూడా చాలా ధైర్యం కావాలి దానికి నాకైనా. కానీ అటువంటి ధైర్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొన్ని ఆఫీసులకు కానీ స్కూల్స్ కానీ ఫెనాయిల్ తయారు చేసేది వాళ్ళకి 40 లీటర్లు తర్వాత 30 లీటర్లు అట్లా చేసేది. మళ్ళీ అక్కడనే ఇంకా కొంచెం ఎక్స్ట్రా తయారు చేసి అక్కడే సేల్ చేసుకొని వచ్చి ఇల్లు గడుపుకుంటా ఉన్నాను. ఈ అవమానాల ద్వారా నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నిన్నటి నుంచి మళ్ళీ నేను సన్నిధికి రావడం జరుగుతుంది. దేవుడు నాకు గొప్ప వరాన్ని ఇచ్చినట్టు మళ్ళీ సన్నిధికి నడిపించినాడు. సో అంటే ఇప్పటికి కూడా నేను ఆ ప్రాంతానికి అంటే నేను చదువు చెప్పిన ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ నన్ను అందరూ ఏమైనా బాగున్నారా అని చెప్పి ప్రేమగా ఆహ్వానించే వాళ్ళే. కానీ ఫలానా మేడం ఇటువంటిది అని చెప్పి ఏ రోజు నాకు ఇక్కడ నచ్చనే లేదు అసలు. నా అత్త ఆడబిడ్డల వల్లనే నాకు లేనిపోని అవమానాలు అనుమానాలు. కానీ ఇప్పుడు ఎటువంటిది లేదు. నా ఇంటి దగ్గరికి అయితే ఒకరిని రాణించుకోను, ఒకరి దగ్గరికి నేను వెళ్ళను. అటువంటి పరిస్థితుల్లో బతుకుతున్నాను. ఎవరి అండా లేదు నాకు. ఇప్పుడు నాకు ఈ రక్షణ మినిస్ట్రీస్ వాళ్ళే నన్ను ఆదుకుంటాను. ఎన్ని స్తోత్రాలు చెల్లించినా నేనేమి రుణం తీర్చుకోలేను కూడా. అటువంటి రుణాన్ని నేను రుణపడి ఉన్నాను. నిజంగా వాస్తవంగా చెప్తున్నాను. దేవుడు నన్ను పలికించిన మాటలే ఇవి నా నుంచి అయితే వచ్చినట్టు కావు ఇవి. దానికి స్తోత్రం. మరి నైట్ స్కూల్ స్టార్ట్ చేయడానికి 5 మందిని సెలెక్ట్ చేసుకుంటే లాస్ట్ మినిట్లో ఒక ఆమె రావడం ఆగిపోయింది. నేను ఒక ఆటోలో వెళ్తే తను ఎవరో నాకు తెలియదు, దారిలో పోతుంది. నేను వస్తానండి, ఆటో ఎక్కువ అన్నా తీసుకెళ్ళాను. తన పేరు రాజామణి. ఇక్కడ నుండి సబ్జైల్కి మేము వెళ్ళడం జరిగింది. సబ్జైల్ దగ్గరికి మేము ఆటోలో వెళ్ళడం జరిగింది. మరి వెళ్ళినప్పుడు జరిగిన మేడం కూర్చోండి. ఇక్కడ నిర్మల మేడం వచ్చేది ఇక్కడ. మరి నేను ఫస్ట్ రోజు రాజామణిని అక్కడికి తీసుకెళ్ళా. ఎందుకంటే నైట్ స్కూల్ ఒక 20 మందికి చెప్పడానికి తనకు ట్రైనింగ్ ఇవ్వాలని సబ్జెక్ట్ దగ్గర ఉన్నటువంటి ఆ పాస్టర్ సెంటర్కు తీసుకెళ్ళా. అయితే 2వ రోజు నేను వెళ్ళిపోయాను. తను చాలా లేట్గా రావడం జరిగింది. మరి ఆ లేట్ కరెంట్ లేదు మేడం, జనరేటర్లో ఈ 2 ఆఫ్. మరి ఆ రాజామణి లేట్గా వచ్చినప్పుడు నేను స్ట్రాంగ్గా క్వశ్చన్ చేశాను, ఎందుకు మరి లేట్గా వచ్చావు అన్నప్పుడు
తను చెప్పిన మాట నన్ను ఎంతో కలిచేసింది. మేడం, ఈ ప్రకాష్ నగర్ నుండి సబ్ జైల్ వరకు తను నడుచుకుంటా వచ్చిందండి. టిఫిన్ కానీ తినలేదు. ఆశ్చర్యం చూస్తే వాళ్ళ అన్నకు ఒక ఆటో ఉంది, డ్రాప్ చేయలేదు. మరి ఆమె నడుచుకుంటా వచ్చిందనగానే ఆ రోజు నుండి రాజామణి నాకు స్పెషల్ అయిపోయింది. మరి ఇంటికి తీసుకురావడం జరిగింది. మా ఇంటికి తీసుకొచ్చి ప్రార్థన చేసి నా దగ్గర ఉన్న దానిలో నుండి కొద్దిగా తనకి ఇచ్చి తిరిగి ఆ నైట్ స్కూల్ స్టార్ట్ చేపించి సెప్టెంబర్ 5 తన పుట్టినరోజు. ఆ రోజు టీచర్స్డే ఒక టీచర్గా నేను తనని సెలెక్ట్ చేశాను. మంచి బట్టలు ఇచ్చి కేక్ కట్ చేసి నిన్ను దేవుడు చక్కగా బ్లెస్ చేస్తాడని చెప్పడం జరిగింది. మరి ఎంతో నమ్మకంగా పనిచేసింది. ఈ నీలమ్మ లాంటి వాళ్ళకి చక్కగా వాళ్ళందరినీ మేము ఈరోజు పిలవలేదండి. కోవిడ్ కారణంగా వాళ్ళందరినీ గ్యాదర్ చేయడము కష్టం అవుతుంది కాబట్టి ఎవరిని పిలవలేదు. మరి అలాంటి పరిస్థితుల్లో రాజామణి ఈరోజు తను చేసే పని ఏంటి అంటే, మేము ట్రైనింగ్ అయిపోయాక పెనాయిల్ చేయడము, పికిల్స్ చేయడం నేర్పించడం జరిగింది. మరి డ్వాక్రా యానిమేటర్స్ మేడం వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చారు. ఎంతో కొంత అమౌంట్ తీసుకుంటారు కానీ నిజంగా వర్క్ స్టార్ట్ చేస్తే బ్లెస్ చేయబడతారు వాళ్ళు. పెనాయిల్ చేయడం నేను ఇక్కడ నేర్పించాక ఆల్మోస్ట్ చాలా మంది ఈ రూమ్ నిండా, చర్చ్ నిండా నేర్చుకున్నారు కానీ ఎవరు ఆ వ్యాపారము చేయలేదు. రాజామణి ఆ వ్యాపారం స్టార్ట్ చేసి ఈరోజు తన కుటుంబము పోషించబడుతుంది. ఆ పెనాయిల్ రెడీ చేసి అమ్మేసి తన కుటుంబాన్ని పోషించుకుంటూ తన 2 పిల్లలను చక్కగా చూసుకుంటుంది. రాజామణికి మరి రక్షణ ఫౌండేషన్ ఎప్పుడు తోడుకుంటుంది, మరి నమ్మకంగా ఎప్పుడు ఉంటుంది. కొన్ని డేస్ మరి పరిస్థితులను బట్టి తన యొక్క ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ బట్టి దూరంగా ఉందైతే దేవుడు మళ్ళీ నడిపించాడు. తిరిగి మేము దేవుని చిత్తమైతే రక్షణ ఫౌండేషన్ ద్వారా జనవరి నుండి తిరిగి ఒక 10 ఏరియాస్ను, 10 గ్రామాలను, చదువుకోలేనటువంటి గ్రామాలను అడాప్ట్ చేసుకొని తిరిగి నైట్ స్కూలు, టైలరింగ్ సెంటర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. దాన్ని కంప్లీట్గా చూసేది ఎవరంటే రాజామణిని. మరి రాజామణిని దేవుడు ఆమె తన భర్తను కోల్పోయినప్పుడు మరి నాకు వేరే వాళ్ళు కాల్ చేసి చెప్పడం జరిగింది. హార్ట్ అటాక్తో తన భర్త చనిపోతే ఎంత భయంకరమైన మాటలండి నేను విన్నాను. కరోనా ఫస్ట్ వేలో అనుకుంటా తన భర్త చనిపోయినప్పుడు చంపేశారు అన్న మాటలు చాలా ఈజీగా చెప్తారు. తన భర్త గారి నాకు తెలుసు, అతను ఎప్పుడూ కుటుంబానికి ప్రయోజనంగా లేడు. పిల్లలు కనీసం ఇంట్లో ఏం తింటున్నారు లేదని కానీ అతను చూసుకునేవాడు కాదు. మా దగ్గరకు తీసుకొని దేవుని కృపను బట్టి మేము ఎంతో తనకు సపోర్ట్ చేశాము, ఎప్పుడు చేస్తూనే ఉంటున్నాము. ఇంకా రక్షణ ఫౌండేషన్లో రాజామణి మరి ఇవన్నీ చూసుకోవడానికి నాకైతే టైం ఉండదు కదా. ఈ 10 ఏరియాస్ను తనే చూసుకుంటుంది. ఇంకా అద్భుతంగా అప్పుడంటే కొన్ని ఆటంకాలు ఉన్నాయి, ఇప్పుడు తను చక్కగా ఆ పనిని నిర్వర్తిస్తుంది. రాజామణికి చక్కటి జ్ఞానం ఇంకా దేవుడు దయచేయనట్లుగా మనం కోరుకుందాం. మన మధ్యన నీలమ్మ వచ్చి మరొక పాట పాడుతుంది. ఈ రాజామణి ఈ నీలమ్మకు చదువు చెప్పడం జరిగింది. నిరంజన్ నగర్లో మరి నైట్ స్కూల్ మేము చెప్పించినప్పుడు రాజామణి టీచరు, తిన స్టూడెంట్ మరి ఎంత చక్కగా